ప్రైజ్ ద లార్డ్. యాత్రికుని ప్రయాణము, జాన్ బన్యన్ మొదటి భాగం. కాబట్టి ఆ రాక్షసుడు వారిని తోలుకొని వెళ్ళి తన కోటలో ఉన్న చెరసాలలో వేసెను. అది చీకటిగాను కల్మషముగాను ఆ ఇద్దరి మనుష్యుల ప్రాణములకు దుస్సహనముగా నుండెను. కాబట్టి వారు బుధవారము ప్రొద్దున మొదలుకొని శనివారము రాత్రి వరకు చిన్న రొట్టె తునక అయినను ఒక నీటి బొట్టైనను వెలుగైనను లేకుండా అక్కడనే ఉండిరి. కుశల ప్రశ్నలు వేయుటకు ఎవరునూ వారి యొద్దకు రాలేదు. కాబట్టి వారు దురావస్థలో పడి స్నేహితులకును పరిచయస్తులకును దూరముగా ఉండిరి. అప్పుడు ఆ చోటున క్రైస్తవునికి మరింత విచారము పుట్టెను. ఎందుకనగా అతని అవివేకమైన తొందర చేతనే వారు ఆ ఇబ్బందిలోకి తేబడిరి. మరియు ఆ నిరాశ రాక్షసునికి ధైర్యహీన అను పేరు గల భార్య ఉండెను. కాబట్టి రాత్రివేళ పండుకొన్నప్పుడు వాడు తాను చేసిన కార్యమును అనగా తన భూమిలోకి హద్దుమీరి వచ్చిన ఇద్దరు అపరాధులను పట్టుకొని తన కోటలో వేసిన సంగతి యావత్తును తన భార్యతో చెప్పి ఇంకా వారిని ఏమీ చేయవలెనని ఆమెను అడిగెను. అప్పుడు ఆమె, వారు ఎవరు, ఎక్కడి నుండి వచ్చిరి, ఎక్కడికి వెళ్ళుచున్నారని వానిని అడిగెను. ఆ వివరమంతా వాడు ఆమెకు తెలియజేసెను. అప్పుడు ఆమె రేపు ప్రొద్దుట లేచి కనికరము లేకుండా వారిని చావగొట్టవలెనని బుద్ధి చెప్పెను. కాబట్టి ఆ రాక్షసుడు ప్రొద్దుట లేచి మోటైన గొప్ప దుడ్డుకర్ర పట్టుకొని తన చెరసాలలో ఉన్న వారి యొద్దకు వెళ్ళి వారు ఎప్పుడూనూ వానితో అమర్యాదగా ఒక్క మాటైనను పలకనప్పటికిని కుక్కలైయున్నట్లు వారిని తిట్టుటకు మొదలుపెట్టెను. తరువాత వాడు వారిని భీకరముగా కొట్టినందున తమకు తాము సహాయము చేసుకొనుటకైనను నేలమీద తిరుగుటకైనను వారికి శక్తి లేకపోయెను. అట్లు వారిని కొట్టిన తరువాత వారు తమ దౌర్భాగ్యమును గూర్చి ఒకనికొకడు ఓదార్చుకొని తమకు కలిగిన బాధను గూర్చి దుఃఖించుచుండునట్లు వాడు వారిని విడిచి వెళ్ళిపోయెను. గనుక వారు ఆ దినమంతా నిట్టూర్పులతోనూ కఠిన రోదనలతోనూ మాత్రమే కాలక్షేపము చేసిరి. థాంక్యూ.